Hi friends, welcome to my YouTube channel. Observe the question. Draw a quadrilateral of any measurement. Construct a dilation of scale factor 3. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏమి ఇచ్చిందంటే ఏదైనా ఒక క్వాడ్రిలేటర్ తీసుకుని ఆ క్వాడ్రిలేటర్కు సిమిలర్ క్వాడ్రిలేటర్ అంటే మనకి డిలేషన్ అంటే ఏంటంటే షేప్ సేమ్ ఉంటుంది, సైజ్ డిఫరెంట్గా ఉండేటట్టు, అయితే స్కేల్ ఫ్యాక్టర్ త్రిబుల్ అంటే మనకి ఫస్ట్ తీసుకున్నటువంటి క్వాడ్రిలేటర్ ఏదైతే తీసుకున్నామో వాటి యొక్క సైడ్స్కు 3 టైమ్స్ ఉండేటట్టు ఇంకొక క్వాడ్రిలేటర్ను మనం డ్రా చేయాల్సి ఉంటుంది. మరి దీనికి మనకి 8th క్లాస్ లోపల ఒక మెథడ్ ఇచ్చిండు, డిలేషన్ అనేటువంటి మెథడ్. ఆ మెథడ్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనం క్వాడ్రిలేటర్ తీసుకుందాం. దానికి సిమిలర్గా అనదర్ క్వాడ్రిలేటర్ స్కేల్ ఫ్యాక్టర్ 3 ఉండేటట్టు ఏ విధంగా డ్రా చేయొచ్చో చూద్దాం. ముందుగా ఒక క్వాడ్రిలేటర్ తీసుకుంటున్నా. సో ఇక్కడ క్వాడ్రిలేటర్ కాబట్టి 4 సైడ్స్ ఉండేటట్టు మెజర్మెంట్స్ ఏదైనా ఉండవచ్చు. అయితే మనకి ఈజీగా ఉండడం కోసం మనం మరి పెద్దగా కాకుండా బేస్ 4 సెంటీమీటర్స్ తీసుకున్నాం. సో ఏ బి అనుకుందాం. నెక్స్ట్ ఇది మరి ఏడి 3 సెంటీమీటర్స్ ఉండేటట్టు తీసుకుంటున్నా. డి అవుతుంది, ఇది 3 సెంటీమీటర్స్. అలాగే మరొక సైడు 4 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా. ఇది సి అవుతుంది, ఇది కూడా 4 సెంటీమీటర్స్ ఉంది, ఇది కూడా 4 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు ఇంకా మిగిలినటువంటి సైడు కొలత ఎంత ఉన్నా నో ప్రాబ్లం. సో ఈ విధంగా తీసుకున్నాం. ఇది సిడి. సో ఇది కూడా కావాలంటే కొలిచి రాద్దాం. ఇది కూడా 3.5 ఉంది, 3.5. ఇది ఫస్ట్ మనము ఒక క్వాడ్రిలేటర్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మనం క్వాడ్రిలేటర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఏదైతే తీసుకున్నామో ఆ క్వాడ్రిలేటర్కు వన్ సైడ్ అవుటర్ సైడ్ అంటే ఆ క్వాడ్రిలేటర్కి అవుట్ సైడ్ ఒక పాయింట్ తీసుకోవాలి. ఏదైనా ఒక పాయింట్ తీసుకోవాలి, ఎక్స్టర్నల్ పాయింట్, దాన్ని పి అనుకుందాం. ఇప్పుడు మరి ఈ పిని బేస్ చేసుకుని పి నుండి ఆ వర్టెక్స్ల గుండా వెళ్ళేటట్టు మనము ఒక 6 రేస్ గీయాలి. చూద్దాం. ఫస్ట్ది పి నుంచి పీడీని కలుపుతూ అవుటర్ సైడ్ వెళ్ళేటట్టు మనము ఒక రేస్ డ్రా చేస్తున్నాం. ఫస్ట్ది పీడీ డ్రా చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది అలాగే పీసీని కూడా డ్రా చేయాలి. అలాగే పిఏ, అలాగే పీబీ. ఏ పాయింట్ అయితే ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకున్నామో ఆ పాయింట్ను బేస్ చేసుకుని మనకి ఇప్పుడు 4 వర్టెక్స్ల గుండా వెళ్ళేటట్టు మనకి రేస్ డ్రా చేస్తున్నాం. ఇది నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు మనకి స్కేల్ ఫ్యాక్టర్, ఇక్కడ ఫ్యాక్టర్ అనేది డిలేషన్ ఫ్యాక్టర్ అనేది 3 ఉండేటట్టు మనము పాయింట్ని గుర్తుపెట్టాలి. మళ్ళీ ఎలా పెట్టాలంటే ఫస్ట్ది పిఏ. సో పి నుండి ఏకి ఎంత ఉందో చూద్దాం. పి నుండి ఏ చూసినట్టయితే మనకి ఎంతైతే ఉందో ఇక్కడ మెజర్ కొలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఏని బేస్ చేసుకుని మనము మరి 3 టైమ్స్ డ్రా చేస్తున్నాం. ఈ పాయింట్ వచ్చేసి ఏ డాష్. నెక్స్ట్ వచ్చేసి పీబీ. సో పి నుండి బీకి కొలుద్దాం. ఎంతైతే ఉందో మరి ఇక్కడ నుంచి సేమ్. సో మనకి చూసినట్టయితే ఇక్కడ ఇది ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సి ఉంది. ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో ఇది పి బి డాష్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పీసీ కొలుద్దాం. సో పీసీ ఎంతైతే ఉందో దానికి 3 టైమ్స్ కాబట్టి పీసీ. సో సి నుంచి ఒకటి, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి కాబట్టి ఇది కూడా ఎక్స్టెండ్ చేయాల్సి ఉంది. సో ఈ లైన్ కూడా మనం ఎక్స్టెండ్ చేద్దాం. సో ఎక్స్టెండ్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. డైరెక్ట్ నేను పాయింట్ గుర్తుపెడుతున్నా ఇక్కడ. సో వచ్చేసింది, ఇది సి డాష్ అవుతుంది. లాస్ట్ది పీడీ. పీడీ ఎంతైతే ఉందో దానికి మనం ఏం చేస్తున్నాం అంటే 3 టైమ్స్ మళ్ళీ సేమ్, సెకండ్, థర్డ్. సో ఇది డి డాష్ అవుతుంది, డి డాష్. ఇప్పుడు సేమ్ మరి సైడ్స్ని మనం చేంజ్ చేస్తున్నాం. సో డి డాష్ ఏ డాష్ చేంజ్ చేసినాం. అలాగే నెక్స్ట్ది ఏ డాష్ బి డాష్ని చేంజ్ చేస్తున్నాం. అలాగే సి డాష్ బి డాష్ని చేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఓకే, సి డాష్ డి డాష్ని కూడా చేంజ్ చేయాలి.
చేస్తే మనకు కావాల్సినటువంటిది ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్ అనేది ఏబిసిడికి మనకు సిమిలర్ క్వాడ్రిలేటర్ అవుతుంది.